హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ దీపని పిలిచి ఇదిగో ఈ నెల చీటీ డబ్బులు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న దీప మాత్రం నా దగ్గర ఎందుకు మీ దగ్గర పెట్టండి అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం లేదు లేదు నీ దగ్గరే ఉండాలి అని చెప్పేసి అంటాడు. ఇవన్నీ ఎందుకులే, నీ డబ్బుల డబ్బా ఉంది కదా, ఒకసారి తీసుకొని రా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే డబ్బుల డబ్బాను తీసుకొని వచ్చి కార్తీక్కి చూపిస్తుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం ఆ డబ్బాలో డబ్బులు వేసి ఇందులో ఉంచు, మన ఇద్దరి మధ్య గొడవ ఎందుకు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే సరే బాబు అని చెప్పేసి డబ్బుల డబ్బాను తీసుకొని వచ్చి డబ్బాలో బీరువాలో పెడుతుంది. సరే మీ అమ్మగారు పిలుస్తున్నారు రండి బాబు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే జంతికలు చాలా బాగున్నాయి దీప అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మీకు ఇష్టమని చెప్పాను అమ్మగారు, అందుకే చేశాను అని అంటుంది. ఇంతలో అక్కడున్న దీప అక్కడ నుండి వెళ్ళిపోయి అది చూడగానే అక్కడున్న కార్తీక్ అయితే దీప కొంగును పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న దీప అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి బాబు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే చూసావా, అన్ని పనులు చేసుకొని నువ్వు ఎలా ఉంటున్నావు, నీకే అర్థం కావటం నీ కొంగుకి ఏదో అంటింది అని చెప్పేసి అంటూ అక్కడున్న దుమ్మును తుడుస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న దీప జంతికలు వేశాను కదా, ఆ పిండి ఇక్కడ అంటే ఉండాలి, కొంగును తన దగ్గరకు తీసుకొని ఉంటుంది. ఇంతలో ఆ దీపం మాత్రం మీ అమ్మగారు ఏదో విషయం మీద మాట్లాడాలి అని పిలిచారు మిమ్మల్ని, మీరు వెళ్తే చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే శౌర్య స్కూల్ నుండి వచ్చేస్తుంది కదా, మరి శౌర్యకి ఏదైనా చేసి పెట్టావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే జంతికలు తింటులేందిలే అండి బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే సరే సరే అమ్మ పిలుస్తుంది అన్నావు కదా, పద వెళ్దాము అని చెప్పేసి తిప్పని తీసుకొని వెళ్తూ ఉంటాను. నువ్వు కూడా ఈ జంతికలు తిని చాలా బాగున్నాయి, ఇవి కూడా మన ఫుడ్లో చేస్తే చాలా మంచిదేమో దీప హోమ్ ఫుడ్స్ అని చెప్పేసి అంటూ వాళ్ళిద్దరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.